ఈ మధ్యలోకి రావడం జరిగిందని మాట సందర్భంగా తెలియజేస్తూ, ప్రధానంగా ఇందిరమ్మ రాజ్యం అనగానే పేదలకు ఉపయోగపడేటువంటి పథకాలు వస్తాయని చెప్పినటువంటి నానుడి మన నానమ్మ నుంచి మన ముత్తాతల నుంచి వస్తున్నటువంటి సందర్భం మనం గమనించాం. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రైతు వర్గానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాల్ని అమలు చేసేటువంటి సందర్భం మనం అనేక చూసినాం. ఆనాడు కూడు కూడు గుడ్డ నినాదమే కానీ, గరీబీ హటావో అనే నినాదమే కానీ, ఓడు భూములు పంపిణీ చేసే కార్యక్రమం కానీ, లేదు ఎండాకాలం వచ్చింది పనికి హామీ ఆహార పథకాన్ని ఉపాధి పథకంలో పెట్టినటువంటి సందర్భాలే కానీ, బ్యాంకులు జాతీయకరణ చేసినటువంటి సందర్భం కానీ, రాజ్యపాలన రద్దు చేసినటువంటి అంశం కానీ, పేదలకు ఉపయోగపడేటువంటి ప్రతి కార్యక్రమాన్ని అమలు చేసింది ఆయా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే. రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన సందర్భం అయితే, ధాన్యం కొనుగోలు కేంద్రాలు మద్దతు ధరకు తీసుకునేటువంటి కార్యక్రమంతో పాటు ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యథావిధిగా పేద ప్రజలకు సంక్షేమాన్ని అందించాలని చెప్పని చేస్తున్న కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. ఈ ఇందిరమ్మ రాజ్యం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదన స్వీకరించకంటే ముందు ఇదే సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన చెక్కులు లెక్క చూస్తే అంతకంటే ముందు ఆర్థిక సంవత్సరంలో 400 పైచిలు కోట్లు ఇస్తే మనం వచ్చిన తర్వాత 836 కోట్లు ఇచ్చినాం. అంటే డబుల్ సంక్షేమానికి సంబంధించిన వాళ్ళకి కూడా జరిగింది. ఆ రోజు తెలంగాణ పేరిట అధికారంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నిమ్మపల్లిలో నూతన ప్రజాస్వామ్య విప్లవం వారిని ప్రాంతానికి అభివృద్ధి జరుగుతూ చెప్పిన భావాలతో విప్లవ భావాలతో ముందుకు పోయేటువంటి గడ్డగా మన ప్రాంతం అనేక సందర్భాల్లో కూడా చర్చించుకున్నటువంటి సందర్భం. 2014 కంటే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక మాట చెప్పి మీకు 2014లో మనందరి ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణ రావాలని సబ్బండ వర్గాలను పోరాటం చేసినాం, సకల జనుల సమ్మె చేసినాం, ప్రతి ఇంటి నుంచి రోడ్డెక్కినాం. శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది 2014. ఆ 2014లో తెలంగాణ వచ్చిన రోజు మన రాష్ట్రం యొక్క అప్పు ఓ తండ్రి ఇతర అన్నదమ్ములకు వేరు పోసిన రోజు అప్పు గొప్ప 2 ఎకరాల పొలవు 2 ఎకరాల చేను అని చెప్పి ఏ విధంగా పంపిణీ చేస్తారో ఆ విధంగా ఆంధ్రాతో మనం విడిపోయిన రోజు 78 కోట్ల అప్పు 16,000 కోట్ల నిల్వ. ఈ 78,000 కోట్ల అప్పుకు ప్రతి ఏటా 6,000 వడ్డీ అసలు కట్టుకోమని మనం వేరు పోసిన సందర్భం ఆనాడైతే. ప్రజలందరూ కూడా తెలంగాణ కోసం కొట్లాడని చెప్పి కేసీఆర్ గారికి అధికారం ఇస్తే మొదటి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ డబుల్ బెడ్రూమ్ లో సంక్షేమం అని చెప్పని రెండోసారి అధికారులకు ఇచ్చిన తర్వాత 9.5 సంవత్సరాలు ఇంచుమించు 10 సంవత్సరాల పరిపాలన తర్వాత మార్పును కోరండి అని మీ అందరికీ మేము విజ్ఞప్తి చేసిన రోజు. ఇక్కడ వేములవాడలో మీ బిడ్డగా నన్ను ఎమ్మెల్యేకి గెలిపించిన తర్వాత రాష్ట్రంలో కూడా అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇందిరమ్మ రాజ్యం రావాలని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చూస్తే 8 లక్షల కోట్ల అప్పులు ఈ రాష్ట్రం ఉంది. ఎక్కడ 10 ఏళ్ల కింద 78,000 కోట్ల అప్పు, ఎక్కడ 10 ఏళ్ల తర్వాత ఇందిరమ్మ రాజ్యం వస్తే 8 లక్షల కోట్ల అప్పు. ఆనాడు 78,000 కోట్ల అప్పుకు ఏటా 6,000 వడ్డీ కట్టినాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తే నెలకు 6,000 వడ్డీ కట్టే పరిస్థితికి వచ్చింది. సంవత్సరానికి 6,000 కట్టేటువంటి పరిస్థితి నుంచి నెలకు 6,000 అంటే 12 72 లక్షలు ఇంచుమించు 72,000 కోట్లు ఈరోజు మనం సంవత్సరానికి బ్యాంకులకు వడ్డీ కడుతున్నాం. అయినా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తూ ముందుకు పోవాలని చెప్పని సంక్షేమం ఓవైపు అభివృద్ధి ఓవైపు రెండు కూడా చేయాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు గమనించారు. ఆడపిల్లకు ఇప్పుడే నేను దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకున్నప్పుడు మాకు షటిల్ బస్సు ఉదయం 9 గంటలకు ఒకటి కావాలని చెప్పినటువంటి సందర్భంలో ఆడపిల్లలు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఈరోజు ఆత్మ గౌరవానికి ప్రతీకగా ధర్మపూర్ లక్ష్మణ సోదరికి వెళ్లాలనుకున్నా, వేమనాడు రాజనగర్కి వెళ్లాలనుకున్నా, కొండగట్టు అంజనగర్కి వెళ్లాలన్నా, యాదగిరి లక్ష్మణ సోదరికి వెళ్ళన్నా, భద్రాచలం రాముడి దగ్గరికి వెళ్లాలన్నా, బిడ్డ హైదరాబాద్ చదువుతానుకున్నా, కోడలు తీసుకురావడానికి వెళ్ళినా ఉచితంగా ఆడతల్లి పోయేస్తుంది లేదా తల్లి ఆలోచన చేయండి. ఇంచుమించు 0 టికెట్లు 600 కోట్లకు సంబంధించి నిధులు కూడా ఈరోజు మీ పక్షాన ప్రభుత్వం చెల్లించినటువంటి సందర్భంలో 500కే సిలిండర్ కార్యక్రమం ప్రారంభం చేసుకుని ముందుకు పోతున్నప్పుడు ఆనాడు రైతులకు ఉచిత కరెంటు
ఈ రోజు ఇంటికి కూడా కరెంట్ ఉచితంగా ఇస్తామంటే ఎవరు నమ్మని సందర్భం ఆ రోజు. నేను ఎన్నికలప్పుడు ప్రచారానికి వచ్చిన ఇక్కడ కరెంటు బిల్ కడుతున్నారు, ఇక్కడ కరెంటు బిల్ కడుతున్నారు. నేను అన్నా తల్లి ఒకవేళ నీ ఆశయంతో నేను ఎమ్మెల్యే గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీ కరెంట్ బిల్ కట్టడం అవసరం లేదని చెప్పాలి. మా సాధ్య కట్టి అంటారు అందరూ, మా ఇంటి కరెంట్ బిల్ మీరెందుకు కడతారు, మా కరెంట్ బిల్ మేమే కట్టుకుంటే మీరెందుకు కడతారు అని చెప్పన్నారు. లేదు తల్లి ఇంద్రమరాజ్యం వచ్చినాక మీ కరెంట్ బిల్ మాఫ్ అని చెప్పినాం. అంతేకంటే ముందు ఆలోచన చేయండి. ఒకరిద్దరు అంటే ఇంతకుముందు ఇద్దరు అన్నట్టుగా ఏం చేసింది ప్రభుత్వం అని చెప్పాను వాళ్ళకు. ఆ రోజు 21 మాసం ఇది అనుకుంటే ప్రభుత్వం వచ్చి, 21 మాసం ఇది ప్రభుత్వం వచ్చి 21 నెలల కంటే ముందు మీ ఇంటి కరెంటు బిల్ మీరే కట్టుకుంటారు కదా. ఇక మా మీద వేసుకున్న ఏసీ రూమ్ లో వాళ్ళే కట్టుకుంటారు. అప్పుడు ఏసీ లేని సంగతి చెప్తున్నారు. మన నిమ్మపిల్లగా నువ్వులాగా 95% పేదవాళ్ళు ఇంట్లో ఉండే, అంతే కదా. 21 నెలల మీద ఉందా మీ కరెంటు బిల్ మీరే కట్టుకున్నారా వేరు కట్టి మీరే కట్టారు. అవి 3 నెలలు ఒకళ్ళు కరెంటు బిల్ కట్టకపోతే కరెంటు వాళ్ళు వచ్చి 3 నెలలు చూసి కరెంట్ వచ్చి కట్ చేసిపోయారు. 21 నెల అవుతుంది తల్లి మీరు కరెంటు బిల్ కడతలేదు. కరెంట్ కట్ అవుతుందా? కరెంట్ కట్ అవుతలేదంటే మీకు ఈ ప్రభుత్వం కడుతున్నట్టే కదా అంటున్నా. కరెంట్ బిల్ ఈరోజు ప్రభుత్వం మీ పేరు మీద కట్టేటువంటి సందర్భం అక్కడక్కడ ఈ విధంగా ఒకరిద్దరు మేము కరెంట్ బిల్ కడుతున్నాం అంటే, ఒకటేమో ఆధార్ నెంబర్ తప్పుడు జరగడం వల్ల, లేదు ఇంటి కరెంట్ మీటర్ మామ పేరు మీద ఉంటుంది తను జరిగిపోతాడు, ఇక్కడ ఇంటి పేరు ఒక్కోల పేరు మీద ఉంటుంది, లేదు అది తండ్రి పేరు మీద ఉంటుంది తండ్రి జరిగిపోతాడు కొడుకుంటాడు. ఆ విధంగా రెండు జతగాకపోవడం వల్ల జరిగేటువంటివి కూడా మనం ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. దాంతో పాటు ఈరోజు మనం ఇంకా ఇచ్చుకోవాల్సింది ఏంటంటే కొత్త పెన్షన్ 2000 4000 చేసుకోవాలి, కొత్తగా పెన్షన్ చార్జ్ చేయాలి. అది కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా ఆర్థిక పరిస్థితిని బట్టి వాటిని కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేసే సందర్భం ఉంది. ఈరోజు ఈ ఊర్లో ఇద్దరు నిమ్మపల్లి గ్రామంలో మాకు 50 ఇండ్లు మంజూరైన చెప్పుకుంటున్నాం. వాళ్ళు 54 గంటలు 52 ఇండ్లు మంజూరైన చెప్తున్నారు. ఎప్పుడైనా నిమ్మపల్లి గ్రామంలో ఎంతమంది పేదలు ఒకేసారి 52 ఇండ్లు వేస్తే ఊహించరాము. 52 ఇండ్లు, అది కూడా 5 లక్షల రూపాయలు ఒక్కొక్కరి పేదవారికి 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటిది. భారతదేశంలో ఎక్కడా కూడా 5 లక్షలు ఇచ్చే స్కీమ్ కేవలం మన తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్లోనే పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ముందు వస్తే 5 లక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఇప్పుడే ఓ తల్లి ఇంటికి వెళ్తే స్లాబ్ పోస్తున్నాం. ఇప్పటికే మాకు పునాదికి 1 లక్ష రూపాయలు వచ్చినాయి, గోడలకు 1 లక్ష రూపాయలు వచ్చినాయి. ఈ రోజు మేము స్లాబ్ పోసుకుంటున్నాం. రాగానే 2 లక్షలు వేస్తే పూర్తయితే 5 లక్షలు వేస్తాయి. ఇక్కడ సెక్రటరీ చెప్తున్నారు 2 ఇళ్లకు ఇప్పటికే 4 లక్షలు స్లాబ్ పోసుకున్న వరకు 4 లక్షల రూపాయలు బిల్లు వచ్చిందని చెప్పండి. అంటే ఇందిరమ్మ ఇల్లు అనేది పేదోడి సొంతింటి కళ నెరవేర్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తుందని చూడమని చెప్తున్నాం. ఒక నిమ్మపల్లిలోనే 50 ఇండ్లు, టోటల్ గా 3500 ఇళ్లు, ముంపు గ్రామాల్లో 4600 కలుపుకుంటే ఈ సంవత్సరం వేల నియోజకవర్గంలో 7000 పైచిలకు ఇళ్లను పేదవాళ్ళకి ఈరోజు మనం మంజూరు చేసుకున్నాం. ఇల్లు నిర్మాణం జరుగుతుంది. ఇది అభివృద్ధికి సంబంధించిన సంకేతం అవునా కాదా పెద్దలు ఆలోచన చేయవలసింది కోరుతా ఉన్నాం. దాంతో పాటు 10 ఏళ్లలో నేను అనుకుంటా నిమ్మపల్లిలో 2014 తర్వాత పెళ్ళై కోడలుగా మీ ఇంటికి వచ్చింది. పేరు రేషన్ కార్డు ఎక్కిందామా? 2014 తర్వాత నిమ్మపల్లికి ఒక పెళ్ళై కోడలు వచ్చింది. ఆ కోడలు పేరు ఎక్కిందా? లేదు. తర్వాత సంవత్సరానికో 2 ఏళ్ళకో బుడతలు వచ్చిన మనవడు మనవరాడు పేరు ఎక్కిందా? ఈ 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వని, ఆ 10 ఏళ్లలో 10 కార్డులు ఇవ్వని పరిస్థితి అయితే మనం వచ్చిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ ఉగాది కంటే ముందు రేషన్ కార్డు ఇచ్చినాం. కోడల పేరు ఎక్కింది, మనవరాల పేరు ఎక్కింది, మనవడి పేరు ఎక్కింది. వాళ్ళందరూ కూడా 6 కిలో బియ్యాన్ని ఈరోజు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టడం లేదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం ఇస్తలేదు. కేవలం తెలంగాణలోనే పేదలకు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడే నీ దేశంలో 3 తండకు వచ్చి గిరిజన తండాలు భోజనం చేసింది. ఆ తల్లి అన్నది ఆ రోజు. ఆనాడు వాళ్ళు చుట్టం వస్తే పిసి పెట్టుకుని కిరాణా దుకాణం వెళ్ళి 1 కిలో 2 కిలో సన్న బియ్యం తీసుకొచ్చి వాళ్ళు కనిపెడుతుంటివి, మీ దొడ్డు బియ్యం తింటుంటివి. ఈ రోజు మీ కడుపు చల్లకుండా రేవంత్ రెడ్డి గారు కడుపు చల్లకుండా మీకు అదే బియ్యం పెట్టిన భోజనం, మేము కూడా అదే బియ్యం పెట్టి భోజనం తింటున్నాం చెప్పని దీవులు ఇచ్చింది. అప్పుడు అనుకోండి ఇది కదా పేదల ప్రభుత్వం అని చెప్పండి. అంటే పేదలకు ఉపయోగపడే కార్యక్రమం చేసేటువంటి సందర్భం ఈరోజు జరుగుతున్న తీరుతెన్నుల్ని మేమందరూ కూడా చూస్తున్న సందర్భంలో రాబో రోజుల్లో కూడా ఇంకా మేలైన కార్యక్రమాలు చేసుకుంటూ ఆనాడు మన కోనరాపేట దున్నకాయలు తీసుకుని రాగలిగినాం. అనేక కార్యక్రమాలు అమలు చేసుకుంటున్నాం. ఈ మధ్యలో బ్రిడ్జిలు తెగిపోయిన దానికోసం కూడా ప్రభుత్వంతో మాట్లాడిన మనలో మీరు చూసుంటారు. ఆ 3 బ్రిడ్జిలో కూడా రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు జీవో
మంజూరు కావడం జరిగింది, జీవో రావడం జరిగింది. వీళ్ళని తొందరలో వాటికి కూడా పనులు టెండర్లు పూర్తి కాబట్టి ఆ పనులు కూడా రాబోతుందని సందర్భంగా చెప్తూ నిమ్మపల్లికి సంబంధించినటువంటి కానీ కోనరాపేట మండలానికి సంబంధించిన కానీ వేరే నియోజకవర్గం సంబంధించినటువంటి పలు సమస్యల పరిష్కారం కోసం నేను చేస్తున్న ప్రయత్నాన్ని మీరు చూడడం జరిగింది. ఈ విధంగా ఈరోజు 42 చెక్కులు ఏవైతే ఇస్తున్నామో ఈ విధంగా ఇప్పటి వరకు 5,000 పైచలకు నిరుపేదలకు చెక్కుల రూపాయన మన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇవ్వడం జరిగింది. సుమారు 300 మందికి ఎల్ఓసి ద్వారా పేదలకు ఎవరైనా ఇబ్బంది అయితే ఎవరైనా ఉదయం లేచి స్నానం చేసి దేవుళ్ళకు ఏం ముక్తం, నేను బాగుండాలి, మా ఆయన బాగుండాలి, తల్లి మొక్కితే ఆయన మొక్కితే నేను బాగుండాలి, మా భార్య బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా వాడగట్టు ఊరు బాగుండాలి, మొక్కి బయటకు వెళ్తాం. ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది అయింది, లేదైనా అనారోగ్యం, ఆ రోజు అప్పులు చేసి జబ్బులు చేసి న్యాయం చేసుకున్న పరిస్థితి రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకుని వచ్చిన 2 లక్షల నుంచి 10 లక్షల వరకు. అయినా కొంతమంది జ్వరం వచ్చి గట్టులు పిలిచి ఇతర చిన్న హాస్పిటల్ పోయినప్పుడు ఇబ్బంది అయితే ఇప్పుడు ఈ రోజు ఈ విధంగా మన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా పంపిణీ చేసుకునే కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకు పోతున్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా ఇంకా ఏవైతే ఇంతకుముందు అనుకున్నటువంటి కూడా అమలు చేసుకుని ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజల మధ్య ఉంటుందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన నిమ్మపల్లి గ్రామం రాగానే స్వాగతంగా ఆహ్వానించినటువంటి గ్రామ కమిటీకి సంబంధించిన పెద్దలు మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు మాట్లాడడం జరిగింది, గంగన్న గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమిటీ మెంబర్లు వాలే నాయక్ గానీ అదేవిధంగా నాగరాజు గానీ అజీం గానీ సత్యం గానీ వీళ్ళందరూ మాజీ సర్పంచ్ సత్యాలందరూ మాట్లాడడం జరిగింది.